ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రండి ప్రియ దైవజన్మ, మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ దినం కొరకు పరిశుద్ధాత్మదేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభువా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మొట్టమొదటిగా భూలోకం మీద లోకరక్షకునిగా జన్మించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏ ప్రాంతానికి వెళ్ళారు, ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఎవరిని ఆశీర్వదించాలి, బాగు చేయాలి, ఎవరిని అభివృద్ధి చేయాలని ఆయన ప్రయత్నించారు, లేదంటే వెళ్ళారు అని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీయులను ప్రేమించి ఇశ్రాయేల్ దేశంలో ఆయన సొంత జనాంగాన్ని దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళారు అని లేఖనము సాక్ష్యమిస్తుంది. మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, ఆ స్వకీయులు అంగీకరించకుండా వాళ్ళంతటా వాళ్ళే ఏం చేశారంటే యేసును పక్కకు నెట్టినట్లు మనకు కనిపిస్తుంది. మనము ఇంకా పైన చూస్తే 10వ వచనంలో మొదటి అధ్యాయంలోనే 10వ వచనంలో చూస్తే, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన లోకములో ఉన్నాడు, లోకం ఆయన మూలంగా కలిగింది, ఆయన లేకుండా ఇది కలగలేదు. కానీ లోకస్తులు తెలుసుకోలేదు. లోకస్తులు తెలుసుకోకపోగా లోకస్తులు గ్రహించట్లేదని స్వకీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు స్వకీయులు గ్రహించలేదు. వాళ్ళు తెలుసుకోలేదని చెప్పేసి యేసుప్రభు ఏం చేశాడంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తనను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుడు నా దేవుడిని నమ్ముతారో వాళ్ళందరికీ అధికారము అనుగ్రహించడానికి దేవుడు ఏం చేశాడంటే, మరి మొట్టమొదటిగా స్వకీయుల దగ్గరికి వెళ్ళారు. ఆ స్వకీయులు అంగీకరించకుండా వాళ్ళు ఏం చేశారంటే దేవుని రక్షణను తునీకరించి, వాళ్ళు మాకొక రాజు పుడతాడు, మమ్మల్ని పరిపాలించే రాజు పుడతాడు, మమ్మల్ని ఏలే రాజు పుడతాడు, రాజ కుటుంబంలో పుడతాడు, కాబట్టి ఆయన ఇశ్రాయేలుకి రాజు అని పిలువబడతాడు అనే ఒక ఆశతో ఎదురు చూశారు. కానీ యేసు లోకరక్షకుడని, ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యం దేవుడై ఉన్నాడని, ఆయన నజరేయుడని యేసుక్రీస్తు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే, మరి రాజ కుటుంబంలో పుట్టి రారాజుగా వచ్చి ఇశ్రాయేల్ రాజుగా వస్తాడు అనుకొని యేసుని జన్మను వాళ్ళు తునీకరించినట్లు మనకు కనబడుతుంది. స్వకీయులే తునీకరించారు అని లేఖనము సాక్ష్యమిస్తుంది. అయితే దేవుడు చేసిన పని ఏమిటంటే, సరే మీ దగ్గరికి రక్షణ వచ్చింది, మీరు అపాత్రులుగా మీరు ఎన్నుకొని మీకు మీరే మీ అర్హతను కోల్పోయి నన్ను బయటకు పంపిస్తున్నారు, నన్ను తునీకరిస్తున్నారు, నన్ను వెలివేసినట్లు చేస్తున్నారు, మీ ఇష్టము అని ఆయన ఏం చేశాడు తెలుసా?
ఆయన లోకములో ఉన్న వారి దగ్గరికి వెళ్ళెను అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 27వ వచనంలో మనకు కొన్ని విషయాలు కనబడతాయి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏంటంట? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని ధృవీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము ఎలాగుందంటే, స్వకీయులు తునీకరించిన, స్వకీయులు వ్యతిరేకించిన ఆయన భూమి మీద ఉన్నటువంటి ప్రజలను, ఎన్నిక లేని ప్రజలను ఎన్నుకున్నాడు. అర్హత లేని ప్రజలను ఎన్నుకొని అర్హులుగా మార్చాడు. దేనికైతే మనం అర్హులం కామో దాన్ని స్వతంత్రించుకునేదే దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికైతే మనం అర్హులం కామో దానిని పొందేదే దేవుని కృప. అసలు ఆ కృపామయుడు ఎందుకు వచ్చాడంటే, నిన్ను నన్ను వెతుక్కుంటూ, నిన్ను నన్ను బాగు చేయటానికి, నిన్ను నన్ను కనికరించడానికి, నీకు నాకు కృప చూపించడానికి యేసు క్రీస్తు ప్రభు భూలోకమునకు వచ్చెను. చూడండి, 16వ వచనము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 16వ వచనంలో, మొదటి అధ్యాయం 16వ వచనంలో, ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృప పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృప పొందితిమి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడను ఎన్నడను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి బయలుపరిచే, తండ్రిని బయలుపరిచినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు రాజుగా పుట్టి, ఇజ్రాయేల్ రాజుగా ఆయన భూలోకంలో పుడితే, ఆ ఇశ్రాయేలీలు స్వకీయ సంపాద్యము, స్వకీయ జనము అంగీకరించకుండా ఈయన మనకు దేవుడు కాదన్నట్లు, ఇంకెవరో మెస్సయ్య వస్తారని ఎదురు చూస్తూ యేసును అంగీకరించలేదని యేసు ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక దైవజనాంగమా, వారు అంగీకరించకపోగా లోకమంతా ప్రవేశించింది రక్షణ సునాదము. రక్షణ, లోకమంతా రక్షణ వచ్చింది, లోకానికి రక్షణ వచ్చింది, సర్వలోకానికి రక్షణ వచ్చింది. అందుకే సర్వలోక నివాసులారా, సర్వలోక నివాసులారా మీరు సంతోషగానము పాడండి, సర్వేశ్వరుని స్తుతించండి, సర్వేశ్వరుని గణపరచండి అని భక్తులు చాలాసార్లు పిలుపునిచ్చారు. కనుక దైవజనాంగమా, ఈ మాట గమనించు. యేసుప్రభు మొట్టమొదటికి ఎక్కడికి వెళ్ళాడు? స్వకీయుల దగ్గరికి వెళ్ళాడు, సొంత జనం దగ్గరికి వెళ్ళాడు. సొంత జనముకు కాస్తంత మరి ఏమైందో తెలియదు, కానీ ఆయన చేర్చుకునే మనసు లేకుండా పోయింది. ఆయన్ను పక్కకు నెట్టేశారు, ఆయన అంగీకరించలేదు చాలామంది. అయితే వెంటనే ఆయన రక్షణ పక్కకి వెళ్ళి అనేకులు రక్షించింది. ఆ రక్షించే క్రమంలో నేను, నీవు, మనందరము ఆ క్రమంలోకి వెళ్ళాము, మనం రక్షింపబడ్డాము, ధన్యులమయ్యాము, ధన్య జీవితమైంది. ఇటువంటి ధన్య జీవితము ఇంకెవరికైనా లేకపోతే మీరు కూడా ధన్యులు కండి. ఆయన కృప చూపించే దేవుడు, రక్షించే దేవుడు, కృపా సత్యములు ఆయన దగ్గర నిమగ్నమై ఉన్నాయనే విషయము లేఖనము సాక్ష్యమిస్తుంది. చూడండి, మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చూసారా, స్వకీయులు అంగీకరింపలేదు. అప్పుడు మీరు రక్షణకు అపాత్రులుగా చేసుకుంటున్నారు, అనేకులు రక్షింపడతారని యేసు ప్రభు వచ్చి మనందరికీ రక్షణ కలగటానికి ఆ గొప్ప దేవుడు కనికరం చూపాడు, కరుణించాడు అనే విషయాన్ని మనము మర్చిపోవద్దు. రండి ప్రియాదయ జన్మ ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఇతబడిన వాక్యం అందరికీ
అయా ఫలాభివృద్ధి కలుగుటకు సహాయం చేయండి, అభివృద్ధి చేయండి ప్రభువా. దీవించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత పొందండి. దిన దీవెన దిన రక్షణ దయచేయండి ప్రభువా. ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ దీవించమని యేసునామములో. అలాగే నాయన ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి, మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక. ఆమేన్.